హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనితాస్ హ్యాపీ హోమ్. ఈ వీడియోలో మేము ఫెస్టివల్స్ ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో షేర్ చేస్తాను. భోగి పండుగ రోజున మేమందరం లేచే లోపే అమ్మ రెడీ అయ్యి పూజ చేసుకొని పూజ మందిరం ముందు ఇలా ఫ్లవర్స్ తో డెకరేట్ చేస్తుందండి. అమ్మకి అలా ఫ్లవర్స్ తో డెకరేట్ చేయడం ఇష్టం అనమాట. సో డైలీ ఏదో ఒక డిజైన్ ఫ్లవర్స్ తో వేస్తూ ఉంటారు. ఇక పండగల్లో కంపల్సరీ పిల్లలకి నలుగు పెట్టి తలలు రాయడం ఒక ఆనవాయితీ కదా. సో పబ్లిక్ కూడా తల రాద్దామని అంతా రెడీ చేస్తున్నామండి. బబ్లీకి నలుగు పెట్టించుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. సో కాస్త వాటర్లో ఫ్లవర్స్తో డెకరేషన్ చేసేసరికి తల రాయించుకోవడానికి ఇంట్రెస్ట్గా తనమే వచ్చేసిందండి. కానీ వన్స్ నలుగు పెట్టి అది నలిపేసరికి నేను అస్సలు రాయించుకోనని ఏడుపు స్టార్ట్ చేసి ఇంకా పరిగెడుతూనే ఉందన్నమాట వాకిలంతా కూడా. ఇక కాస్త బుజ్జగించి అమ్మ మాటల్లో పెట్టి తల రాసిస్తే నేను రెడీ చేస్తున్నానండి. నాకు తెలిసి ప్రతి ఇంట్లో పిల్లలు తల రాయించుకోవడానికి అలానే మారం చేస్తారు కదా. కానీ వన్స్ తల రాసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత రెడీ అవడానికి మాత్రం చెప్పలేనంత ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే నార్మల్ డేస్లో లిప్స్టిక్లు కట్ట మనం అలౌ చెయ్యం కదా. సో వాళ్ళకి దొరికిందే ఛాన్స్ అని ఎప్పుడెప్పుడు అమ్మ రెడీ చేస్తుందా అని చూస్తారు. బబ్లీకి అయితే చాలా ఇంట్రెస్ట్ అండి రెడీ అవడంలో. అలా అని నేను ఓవర్ మేకప్ అయితే వెయ్యాను. జస్ట్ సెటాఫిల్ మాయిశ్చరైజర్ రాసి లిప్స్టిక్ ఐలైనర్ పెట్టి అలా సింపుల్గా రెడీ చేస్తూ ఉంటాను. ఇక ఇంట్లో అందరం రెడీ అయిన తర్వాత ఫస్ట్ బబ్లీకి భోగి దండతో దిష్టి తీసి నెక్స్ట్ అందరం కలిసి భోగి మంటల దగ్గరికి వెళ్తున్నాము. బబ్లీకి డాడీతో భోగి దండ వేయించుకోవడం చాలా ఇష్టం అండి. యాక్చువల్గా ఊరు వెళ్ళక ముందు డాడీతో వీడియో కాల్ మాట్లాడినప్పుడు తాతయ్య మేము పండగ ఊరు వస్తున్నాం కదా, నువ్వు కూడా ఆ టైంలో ఊర్లోనే ఉంటావా అని అడిగింది. అప్పుడు నేను చెల్లి ఏం బబ్లీ తాతయ్యతో బయటకు వెళ్ళి ఏదైనా కొనిపించుకోవడానికా అని అడిగామండి. అప్పుడు బబ్లీ చెప్పిన మాటలకి మేమైతే షాక్ అయ్యాము. ఏం బయటికి తీసుకువెళ్ళడానికి ఏదైనా కొనడానికి నానా బాబాయ్ ఉన్నారు కదా, సరిపోతుంది. పండగల్లో తాతయ్య నాతో భోగిదండలు వేయిస్తారు కదా, అందుకు తాతయ్య ఊర్లో ఉంటారా లేదా అని అడుగుతున్నానని చాలా క్యూట్ గా చెప్పింది. అసలు అలా చెప్తుందండి మేము ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయలేదండి, లేదంటే రికార్డ్ చేసేదాన్ని. తన మాటల్లోనే మీరు ఆ డైలాగ్ వినేవారు. ఓహో బబ్లీకి తాతయ్యతో బయటికి వెళ్ళడమే కాకుండా తాతయ్యతో పండగని కలిసి సెలబ్రేట్ చేసుకోవడం కూడా అంత ఇష్టమా అని అప్పుడు అర్థమైందండి. నేను రీసెంట్ గా తీసుకున్న ఈ నెక్ సెట్ ని అలా భోగి రోజున ఫస్ట్ బబ్లీకి పెట్టాను. నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ ఆ నెక్ సెట్కి చాలా బాగా సెట్ అయ్యాయి. బబ్లీకి కూడా బాగా సూట్ అయింది. ఆ ఇయర్ రింగ్స్ని చెల్లి మ్యారేజ్ టైంలో నర్సాపురంలో తీసుకున్నాను. నెట్ వెయిట్ వచ్చేసి 2.8 గ్రామ్స్ 3 గ్రామ్స్. ఇక నేను చెల్లి బబ్లీ అయితే మ్యాచింగ్ అవుట్ఫిట్స్ వేసుకున్నామండి. కానీ చెల్లిది బబ్లీది ఒక లాంటి ఫ్యాబ్రిక్, నాది డిఫరెంట్ ఫ్యాబ్రిక్. ఆల్రెడీ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ ఒక షార్ట్లో షేర్ చేశాను కదా. బబ్లీకి చెల్లికి 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. పర్ మీటర్ 240 పడింది. ఇద్దరికి అలా డిజైన్ చేశానండి. నాకు 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. పర్ మీటర్ 280 పడింది అనమాట. నేను కూడా కుర్తీ కిందే డిజైన్ చేసుకున్నాను. ఆ ఫ్యాబ్రిక్స్ అయితే ద్వార్పూడి మహిళా కలెక్షన్స్లోనే తీసుకున్నానండి. వాటికి దుప్పటాస్ని యాజియో ఆర్ మీషోలో చెల్లి ఆర్డర్ చేసింది. ఈచ్ దుప్పటా 250 రూపీస్ బిలోలోనే వచ్చేసిందండి. బబ్లీ పండక్కి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వచ్చేసింది. మరి వాళ్ళ నాన్న బాబాయ్ కూడా వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళకపోతే ఎలా చెప్పండి. సో మేము అందరం కూడా మా వారు అండ్ విశ్వ వాళ్ళ అమ్మమ్మల ఇంటికి వెళ్ళామండి. అక్కడ ఎటువంటి ఫొటోస్ వీడియోస్ తీయలేదు, కానీ అమ్మమ్మ వాళ్ళందరితో కూడా బాగా టైం ని స్పెండ్ చేసి ఇంటికి వచ్చేసామండి. విశ్వ తెచ్చిన బాంబూ స్టిక్స్ ఉంటే భోగి రోజున అమ్మ ఇలాగా బాంబూ చికెన్ చేస్తున్నారు. యాక్చువల్గా మా ఇంట్లో ఇలా బాంబూ చికెన్ చేయడం ఫస్ట్ టైం అనమాట. సో ఏ ప్రాసెస్ లో చేయాలో అసలు ఐడియానే లేదు, కానీ విశ్వకి ఎలా చేస్తారో తెలుసు. సో తనం చెప్తూ ఉంటే అమ్మ ప్రిపేర్ చేస్తున్నారండి. ఒక పక్కన మా వారు కూడా దూరం నుండి డైరెక్షన్స్ ఇస్తున్నారు అనమాట. బబ్లీ అయితే డ్రెస్ చేంజ్ చేసేసింది. పిన్ని వాళ్ళు తెచ్చిన డ్రెస్ వేసుకుంది. తనకి బాగా నచ్చింది ఈ అవుట్ఫిట్ అయితే. నేను వీడియో తీస్తున్నానని చెప్పి అలా జేబులో హ్యాండ్స్ పెట్టి పోజులు ఇస్తుందండి. ఇక ఇంట్లో ఫస్ట్ టైం అలా ప్రిపేర్ చేయడం కాబట్టి అందరం ఫుల్ ఎక్సైట్మెంట్తో అది కుక్ అయ్యే వరకు అలా పొయ్యి దగ్గరే కూర్చొని సరదాగా టైంని స్పెండ్ చేసాము. అమ్మ బాంబూ చికెనే కాకుండా బాంబూ చికెన్ బిర్యానీ కూడా చేసిందండి. బట్ ఆ బాంబూ నుంచి బిర్యానీ బయటికి రావడమే కష్టమైంది. యాక్చువల్గా ఫస్ట్ బాంబూకి ఆయిల్ గ్రీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. మేము గ్రీస్ చేయడం మర్చిపోయాము బిర్యానీ చేసే బాంబూకి. కానీ ఓన్లీ చికెన్ చేసే బాంబూకి అయితే
గ్రీస్ చేసాం, అది ఈజీగా వచ్చేసింది. ఆ బిర్యానీని అట్ల పుల్లతో లాగినా రావట్లేదని ఇలా విరుస్తున్నామండి బాంబూ స్టిక్ ని. ఇలా తీయడానికి కష్టం అవుతూ ఉంటే అమ్మ చికెన్ సరిపోతుంది కదా మళ్ళీ బిర్యానీ ఎందుకు పెట్టావు అన్నాను. కానీ అసలు బిర్యానీ టేస్ట్ చూసినప్పుడు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించిందండి, అంత బాగుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. మేము చేసిన మిస్టేక్ గ్రీస్ చేయలేదు అంతే అనమాట. ఇక్కడైతే ఇద్దరు అల్లుళ్ళు అత్తగారు కుస్తీ పడుతున్నారు బిర్యానీని ప్లేట్లో వేయడానికి. ఇక ప్రాసెస్ అయితే నార్మల్ చికెన్ దమ్ బిర్యానీకి చికెన్ మ్యారినేట్ చేస్తాం కదా, అలానే మ్యారినేట్ చేయాలి. బట్ ఆ మ్యారినేషన్లో అమ్మ రైస్ కూడా యాడ్ చేసేసారండి. ఫస్ట్ వాష్ చేసేసి ఇక రైస్ చికెన్ ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసిన తర్వాత ఈ బాంబూ స్టిక్లో వేసేసి నార్మల్ బిర్యానీ కుక్ అవ్వడానికి వాటర్ వేస్తాం కదా, ఆ మెజర్మెంట్స్ కంటే కూడా కొంచెం వాటర్ తగ్గించి వేశారు. బాంబూ స్టిక్ నుండి ఆల్రెడీ వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి కరెక్ట్గా కుక్ అవుతుందండి. అండ్ పైన అరిటాకులతో క్లోజ్ చేసేయాలి. అలా పొయ్యి పైన పెట్టాక వన్స్ మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. వాటర్ ఎగిరిపోయిందంటే మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది మ్యాక్సిమం. మీరు ఇన్ కేస్ మరీ వాటర్ తక్కువ వేసి రైస్ పొడిగా ఉంటే కనుక కొంచెం వాటర్ లైట్గా యాడ్ చేసుకుని కుక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు చూసుకోలేదు, వాటర్ ముందుగానే ఎగిరిపోయి బిర్యానీ కుక్ అయిపోయినా అలా పొయ్యి మీద ఉంటే రైస్ అనేది ఆరిపోయినట్టు అయిపోతుందండి. ఇక మా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, చికెన్ కూడా రెడీ అయిపోయింది. చికెన్లో లైట్గా వాటర్ ఉన్నా సరే మనం ఒకసారి పొయ్యి పైన స్టవ్ పైన పెట్టుకుని ఎగిరించుకుంటే దగ్గరికి డ్రైగా అయిపోతుంది. ఇక భోగి రోజున లంచ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము, అందరం కలిసి కూర్చుని తిన్నాము. ఇక లంచ్ అయిన తర్వాత అక్క వాళ్ళ పిల్లలందరినీ గ్యాదర్ చేసి గేమ్స్ అయితే ఆడుతున్నామండి. మ్యాక్సిమం ఈ ఫెస్టివల్స్లో ఏదో ఒక టైంలో అందరం కలిసి ఏదో గేమ్ ఆడుతూనే ఉన్నాము. యూనో అని, పజిల్స్ అని, ఏదో ఒకటి అలా ఎంటర్టైన్ అవుతూనే ఉన్నామన్నమాట సరదాగా. మా వారు ఆల్రెడీ పజిల్ చేసేసారు, విశ్వ అయితే ఒక పజిల్ చేసి ఇంకో పజిల్ చేసేస్తున్నారనమాట. ఇక సాయంత్రం మూవీకి వెళ్ళడానికి చెల్లి నేను మ్యాచింగ్ శారీస్ వేసుకుని ఇలా రెడీ అయ్యామండి. ఈ శారీస్ అయితే ఫుల్ లైట్ వెయిట్ అనమాట, చూడడానికి చాలా క్లాసీగా ఉన్నాయి కదా. జస్ట్ 300 రూపీస్ అండి. యాక్చువల్గా మేము షాప్కి వెళ్ళి షాపింగ్ చేయలేదు, జాను సిస్టర్ షాపింగ్కి వెళ్ళినప్పుడు బాగున్నాయని ఫోటో పెట్టింది, మా ఇద్దరికి నచ్చి ఆ 2 కలర్స్ తీసుకున్నాం అనమాట. యాక్చువల్గా రీసెంట్ టైమ్స్లో తీసుకున్నవి కూడా కాదండి, 6 మంత్స్ బిఫోరే తీసుకున్నాము ఈ శారీస్. అప్పటి నుండి అలానే ఉంటున్నాయి కదా. నేను ఫెస్టివల్స్కి అంతగా షాపింగ్ చేయలేదు కాబట్టి బ్లౌజ్ స్టిచ్ చేసి పెట్టుకుంటే ఉంటుందన్నట్టు అప్పటికప్పుడు రా సిల్క్ బ్లౌజ్ తీసుకుని అలా స్టిచ్ చేసుకున్నాను. చెల్లి బ్లౌజ్ ఫెస్టివల్స్కి స్టిచ్చింగ్ అవ్వదు అంటే అమెజాన్లో వెల్వెట్ బ్లౌజ్ బ్లాక్ కలర్ ఆర్డర్ చేసిందండి. ఆ బ్లౌజ్ చూసి నేను ఎందుకు అంత హడావిడిగా స్టిచ్ చేసేసుకున్నాను, నాకంటే అదే బాగుంది కదా అనిపించింది. అదేంటో నాది బాగున్నా సరే చెల్లి ఏది వేసుకుంటే అదే ఎక్కువ నచ్చుతూ ఉంటుంది. మ్యాక్సిమం ఇద్దరు అక్క చెల్లెలున్న ఇంట్లో ఒకరిది ఇంకొకరికి నచ్చుతూ ఉంటాయి కదా. ఇక మూవీకి అయితే స్టార్ట్ అయ్యాము, రాజాసాబ్ మూవీకి వెళ్తున్నామండి. దారిలో చాలా ట్రాఫిక్ ఉంది, పండగ సీజన్ కదా. అసలు మూవీ స్టార్టింగ్ క్లిప్స్ మిస్ అవుతాం అనుకున్నాం కానీ కొంచెం ముందే రీచ్ అయిపోయాము. యాక్చువల్గా ఇంట్లో హర్రర్ మూవీస్ చూడాలంటేనే భయపడతాను. నాతో మా వాళ్ళు థియేటర్లోనే హర్రర్ మూవీ చూపించేశారు. బట్ మనం హర్రర్ బిట్స్ వచ్చినప్పుడు పబ్లిక్తో పాటు మనం కూడా కళ్ళు మూసుకున్నాం అనమాట. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తానండి. సంక్రాంతి రోజు వ్లాగ్ అయితే చాలా పెద్దది. ఆ రోజున మా ఇంట్లో పిల్లలందరికీ కలిపి ఒకేసారి భోగిపళ్ళు వేసాము, టెంపుల్స్కి వెళ్ళాము, చాలా బాగుంటుంది. అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మీకు నా వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సరే అండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.